యాక్చువల్గా ఇంకొక మాది కొత్త వెంచర్ మీకు ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. మాది ఈస్టర్న్ మెడోస్. సో అయితే దానికి ఉన్న అడ్వాంటేజెస్ మీకు ఎగ్జాక్ట్లీ రూట్ మ్యాప్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. మనం యాక్చువల్గా విజయవాడ హైవే ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఉన్నాము. ఎందుకంటే మీరు చూడొచ్చు, ట్రాఫిక్ కూడా మీరు ఒకసారి చూస్తే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇది ఇప్పుడు అప్కమింగ్, అప్గ్రోయింగ్. రెండోది, లక్కీలీ మొన్న ఒక అప్డేట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇది 8 లైనర్గా శాంక్షన్ అయింది. ఆల్రెడీ వర్క్ కూడా జరుగుతుంది. సో మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి మనది చాలా దగ్గర ఉంటుంది అనమాట. మనం ముందుకెళ్దాం రండి. మీరు ఇక్కడ చూడొచ్చు 8 లైనర్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇదే 8 లైనర్ వర్క్స్. సో ఆల్రెడీ అటువైపు ఆ బేస్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. సో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ వస్తుంది. చూడండి, ఆల్రెడీ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో మనం రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరకు వచ్చాము. నేను మీకు చెప్పాను కదండి 8 లైనర్ అవుతుందని. ఇది 8 లైనర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో మనకి ఇది రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్. ఆర్చి కూడా ఏదో అప్గ్రేడ్ చేస్తున్నారు. ఏదో ఐ థింక్ ఏదో ఫిల్మ్ ఫెస్టివల్, ఫిల్మ్ కార్నివాల్ జరుగుతున్నట్లుంది. సో ఇక్కడ ఇది అబ్దుల్లాపూర్ మెట్ అంటారు, రామోజీ ఫిల్మ్ సిటీ ఉన్నది. సో మన వెంచర్ ఇక్కడ నుంచి కొంచెం చాలా దగ్గరలోనే ఉంది. 2 మినిట్స్లో మనం వెంచర్లో ఉంటాము. సో చూడండి, ఒకప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎంతో దూరం అనుకునే వాళ్ళం. ఇప్పుడు మెయిన్ అయింది, మెట్రో కూడా వస్తుంది. సో ఇదన్నీ వసతులతో పాటు మనకి ఇప్పుడు హైవే కానీ, ఇటు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కానీ, మనకి ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి. సో దీనికి ఎంతో బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇన్వెస్ట్మెంట్కి చాలా ఈజీగా మనం కళ్ళు మూసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ముందుకెళ్దాం, వెంచర్ వరకు వెళ్దాం రండి. ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ చౌరస్తా అండి ఇది. మనం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. ఇక్కడే ఉంటుంది, కొంచెం ముందే ఉంటుంది మన వెంచర్. మనం వెళ్దాం. ఇది ఇక్కడ ప్రతి సండే కూడా సండే మార్కెట్ జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్ ఇప్పుడు, ఎందుకంటే ఎర్లీ అవర్స్ 11 అలా అవుతుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్, ఎందుకంటే మీకు వెంచర్ నుంచి ఆల్మోస్ట్ చాలా దగ్గరే ఉంటుంది ఇది. సో ఒకసారి మనము కూరగాయలన్నీ కొనుక్కున్నా కూడా 1 వీక్ కూడా బయటకు వెళ్ళకుండానే మనం చూడొచ్చు, ఫ్రెష్గా దొరుకుతుంది అండి. ఇది ఒక అడ్వాంటేజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. ఇది చాలా ఫేమస్ స్కూల్ అండి. మనకి పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పరంగా చాలా దగ్గర ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ స్కూల్, మంచి ఎమ్యూనిటీస్తో చాలా బిగ్గర్ వేలో కడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 50 crores-తో స్కూల్ డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. ఇక మన వెంచర్ దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్గా ఏంటంటే ఇది మనము ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 11 విజయవాడ హైవే నుంచి వచ్చాము. మనము మీకు ఇది ఒక వే మీకు క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు మనము ఎగ్జిట్ నెంబర్ 10 భద్రాచలం హైవే నుంచి కూడా చూద్దాం. ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. మనం ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఉన్నామండి. దీన్ని తారామతిపేట ఎగ్జిట్ అంటారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా ప్రామినెంట్ అయింది. ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి భద్రాచలం హైవే శాంక్షన్ అయింది. సో భద్రాచలం హైవే గుండా మన సైట్కి వెళ్తాం అనమాట. సో ఇప్పుడు వర్క్ జరుగుతూ ఉంది. వన్స్ ఇది రియల్ టైంలో వర్క్ కంప్లీట్ అయ్యి ట్రాన్స్పోర్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు దీనికి చాలా చాలా వాల్యూ పెరుగుతుంది. ఎక్కడైతే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎస్పెషల్లీ రోడ్స్ డెవలప్మెంట్ ఉంటుందో మనం పెట్టిన ప్రాపర్టీ వాల్యూ అనేది చాలా పెరుగుతుంది. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూసుకోండి. ఇది ఎగ్జిట్ నెంబర్ 10. ఇటు కొంచెం ముందుకెళ్తే మనకు మూసీ ఉంటుంది, ఒక 3 kilometers అలా. మూసీ మీద నుంచి కూడా ఫ్లైఓవర్ శాంక్షన్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. రాబోయే 5 yearsలో 10,000 కోట్లతో ఫ్లైఓవర్ చేస్తుంది. అది అటు నార్సింగ్ వరకు వెళ్తుంది. సో ఈ ఫ్లైఓవర్ ద్వారా ఇది మూసీ నది ఏదైతే వెళ్తుందో ప్రతి చోట కూడా మనకి కనెక్టివిటీ, లోకల్ కనెక్టివిటీ ఇస్తారు. కాబట్టి హైదరాబాద్ సెంటర్ నుంచి హైదరాబాద్ ఎండ్ వరకు అటు ఎండ్కి వెళ్ళాలన్నా కూడా వితిన్ ½ an hour to 1 hourలో వెళ్ళిపోగలుగుతాం. సో ఈ ఏరియా ఇప్పుడు రాబోయే రోజుల్లో హైదరాబాద్లో అన్ని మనం ఎగ్జిట్లు తీసుకున్న హైయెస్ట్ డిమాండ్ ఉన్న ఎగ్జిట్ అయితే ఇది. ఎందుకంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏరియాలో ప్రైజెస్ కంపారిటివ్లీ ఓఆర్ఆర్లో అన్ని ఎగ్జిట్ల దగ్గర ఉన్న ప్రైజెస్ కంటే ఈ ఏరియాలో ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే చాలామంది డెవలప్మెంట్ లేదు, అది లేదు అంటారు. కాదు, ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. రీసెంట్గా
కేటీఆర్ గారు స్పెషల్గా అనౌన్స్ చేశారు, ఈస్ట్ హైదరాబాద్లో త్వరలో ఈస్ట్ హైదరాబాద్ కార్డర్లో బిగ్గర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ వస్తున్నాయి అన్నారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్. ఆల్రెడీ మెట్రో స్టేషన్ వచ్చేసింది, మెట్రో రైల్ సర్వే కూడా జరుగుతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మెట్రో స్టేషన్ నియర్ బై దిస్ ప్లేస్. సో అదొకటి. భద్రాచలం హైవే ఇటు వచ్చేసి మనకి మూసీ నది మీద ఫ్లైఓవర్. సో ఇమ్మీడియట్గా మనకు కనపడే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఇవి. సో మనం ఇక్కడ నుంచి వెంచర్కి వెళ్ళేది ఒకసారి ముందుకు వెళ్దాం, మనం చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక్క నిమిషం మీరు చూడండి. ఈ ఎగ్జిట్ నుంచి ఇప్పుడు మనము, ఇది తారామతిపేట ఎగ్జిట్ కదా, ఇప్పుడు మనము ఇటు భద్రాచలం హైవే, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది భద్రాచలం హైవే 4 లైనర్. వర్క్ అటు నుంచి జరుగుతూ వస్తుంది, ఒలిగొండ సైడ్ అటు జరుగుతూ ఉంది. ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్జిట్ అంటే దీన్ని ఏమంటారంటే గౌరెల్లి, తర్వాత తారామతిపేట, ముందుకెళ్తే మనకి పోచంపల్లి, పిల్లాయిపల్లి, పోచంపల్లి, ఒలిగొండ, తొర్రూరు, మహబూబాబాదు, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం. సో ఇది హైవే అండి. మీకు దీనికి కావాల్సిన గజెట్ అవి కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, లేదా మీరు నాకు కాల్ చేసినా నేను పంపిస్తాను. ఇక్కడ మనము ఇక్కడ వెంట వెళ్ళగానే రైట్ సైడ్ మనకి డిహెచ్ఎల్ సిటీ షిప్మెంట్ సెంటర్ ఇక్కడ కొత్తగా ఇది కన్స్ట్రక్షన్ జరిగింది, ఇంకా ఓపెనింగ్ కూడా అవ్వలేదు. అయితే నేను వీళ్ళతో మాట్లాడాను, వీళ్ళు దగ్గర 1000 to 2000 మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటున్నారు. ఇది ఈ ఏరియాలో రీసెంట్ బిగ్గర్ ఒక ఎస్టాబ్లిష్మెంట్. అయితే అఫ్ కోర్స్ హయ్యర్ లెవెల్ ఇన్కమ్ గ్రూప్ ఉండకపోవచ్చు కానీ, బట్ ఏంటంటే మీకు ఇక్కడ పాపులేషన్ అనేది స్లోగా పెరుగుతూ వస్తుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్. మీరు కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మీకు ఏదైతే దారి కనపడుతుందో ఇది వచ్చేసి బాచారం అంటారు, బాచారం వెళ్ళే దారి. సో అది కొంచెం దూరం ఉంటుంది, బట్ ఇదంతా కూడా హైదరాబాద్ హైవే. సో మీరు రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఒక మీకు వెంచర్ కనపడుతుంది. ఇది కూడా మా వెంచరే, శ్రీమాత డెవలపర్స్. ఇది శ్రీ కౌంటీ phase 1 అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే మా ప్రీవియస్గా మా వెంచర్స్ అని మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఇది మనకి గ్రోత్ కార్డర్లో ఉంది, అంటే less than 1 kilometer ఫ్రమ్ ORR. సో హాట్ కేక్లో అయిపోయిందండి. మేము within 3 monthsలోనే టోటల్ ఎంటైర్ వెంచర్ క్లోజ్ చేస్తాము. సో మా ప్రైజింగ్ కానీ మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కానీ అలానే ఉంటాయి. కస్టమర్స్ అందుకనే గుడ్డిగా మేము ఇక్కడ ఉంది అని చెప్తే కూడా తీసేసుకుంటుంటారు. సో ఇది క్లోజ్ అయ్యి మనం భద్రాచలం హైవే నుంచి రైట్ తీసుకోగానే మనకి జస్ట్ ఒక 100-200 మీటర్స్లోనే ఒక విలేజ్ వస్తుంది. ఇది సద్దుపల్లి విలేజ్ అనమాట. దీనికి వెంటనే మనకి వెంచర్ కూడా వస్తుంది. ఇది ఒక చిన్న విలేజ్, బట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ విలేజ్ లో ఒక ప్రామినెంట్ టెంపుల్ ఉంది. మనం వెంచర్కి వెళ్ళే దారిలోనే మాది సద్దుపల్లి కొంచెం దాటగానే మా వెంచర్ ఇక్కడ ఉంది. ఇది శ్రీ కౌంటీ 2 అనమాట. సో ఇది R1 జోన్లో ఉంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా నేను వీడియో కింద పెట్టాను, వీడియో లింక్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. కవాడిపల్లి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు ఇక్కడ ఒక రోడ్డు ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మౌంట్ శంబల్లా అది సెంటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. అట్లనే విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా ఇటే వెళ్ళేదారు అనమాట. ఇటు ఒక టెంపుల్ ఉంది. సో ఇది మనకి కవాడిపల్లి ఎంట్రన్స్. ఇక్కడ కవాడిపల్లి ఇది సెంటర్. ఇక్కడ ఈ సెంటర్లో మనకి ఒక మెయిన్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ మనకి ఒక ప్రామినెంట్ టెంపుల్ ఉంటుంది, రామాలయము. ఈ ఏరియాలో ఇది చాలా ఫేమస్. మనకి శ్రీరామనవమి అవన్నీ కూడా ఇక్కడ బాగా జరుగుతాయి అన్నమాట. చాలా హైట్లో ఉంటుంది. ఇది ఎంట్రన్స్ మాత్రమే. ఇది ఈ ఊర్లో మనకి జస్ట్ ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్లోనే మన వెంచర్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మన వెంచర్లో నుంచి చూసినప్పుడు మనకి విజ్ఞాన్ అటానమస్ కాలేజ్ కూడా కనపడుతుంది. ఇక్కడే చెప్పాను మీకు, ఇంత వీడియోలో చూపించే సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. కొంచెం ముందు రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉంది. సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తే జెండాలు కనపడుతున్నాయి, అదే మన వెంచర్. సో ఈ వెంచర్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండ్ల మధ్యలోనే ఉంది. సో ఏదైనా వెంచర్ ఇండ్ల మధ్యలో ఉన్నప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. ఈ రోడ్డు కూడా చెప్పాను కదా, ఇది 100 feet రోడ్ అనమాట. ఇది HMDA మాస్టర్ ప్లాన్లో. సో మనం ఒక్కసారి వెంచర్లోకి ఎంటర్ అవుదాము. చూడండి, సో ఇది కొత్త వెంచరు, మొన్ననే మనం లాంచ్ చేసాము, ఒక 1 week అవుతుంది అంతే.
మనము సైట్లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు అవుట్లైన్ ఇస్తాను. మనకి ఇది చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం సైట్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉందో ఇప్పుడు మనకి ఈ లేఅవుట్లో ఇదన్నమాట రోడ్డు. ఇది రోడ్డు, ఇది ఎంట్రన్స్. అయితే ఈ లేఅవుట్ మీరు చూస్తే దీంట్లో మేజర్ అడ్వాంటేజెస్ చూడండి. ఇది 100 ఫీట్ రోడ్డు, ఇదొక 100 ఫీట్ రోడ్డు, తర్వాత ఇదొకటి 100 ఫీట్ రోడ్డు. ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇది 120 ఫీట్ రోడ్డు, 120 ఫీట్ రోడ్డు. అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. సో నేను మళ్ళీ మీకు దీని సాఫ్ట్ కాపీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఐడియా కోసం ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఎంట్రన్స్ 100 ఫీట్ రోడ్డు. ఇది ఇటు వెళ్ళేసి రామోజీ ఫిల్మ్ సిటీ కలుస్తుంది. ఇది భద్రాచలం హైవే లేదా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి కలుస్తుంది. మన వెంచర్ పక్కనే టెంపుల్ ఉంది, మీరు చూడొచ్చు. సో చెప్పాను కదా, ఇది మన వెంచర్. మనం ఎంటర్ అవుదాము, సార్ చూద్దాం. అయితే ఇది మనము వెంచర్లోకి ఎంటర్ అవుదాం. యాక్చువల్గా చూస్తే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇటు అంతా ఇల్లు ఆనుకొని ఉంది, ఇటువైపు మీకు ఆపోజిట్ సైడ్ కూడా మొత్తం ఇల్లు అన్నీ ఆనుకొని ఉన్నాయి. ఇది ఒక మంచి హ్యాబిటేట్. కూడా ఒక మంచి ఆర్చ్ తయారు చేస్తున్నాము, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మనకి ఫస్ట్ ఎల్పి లెటర్ కూడా వచ్చేసింది. కాబట్టి మనకి లీగల్గా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము అన్ని వెంచర్లకి మేము ఎలా అయితే శ్రద్ధ తీసుకుంటున్నామో 1954 నుంచి లీగల్ డాక్యుమెంట్స్ ఎలా అయితే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఈ వెంచర్కి కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. మీరు కొనుక్కునే వాళ్ళు మీరు బుక్ చేసుకొని ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళి మీరు లీగల్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఏం లేదు. మీరు లోపలికి వస్తే మనం ఇలా ఎంటర్ కాగానే మన కనపడుతుంది. అంటే ఫ్యూచర్లో డెవలప్ అయినప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కానీ అలా కట్టాలనేది పెట్టాము. ప్రస్తుతానికి మేము దీంట్లో ఏమన్నా ఫంక్షన్ హాల్ కానీ కన్వెన్షన్ హాల్ కట్టాలనే ప్లాన్లో ఉన్నాము. అంటే ఈస్ట్ ఫేసింగ్ అలా స్పెసిఫిక్గా తక్కువ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే మనం ఆల్మోస్ట్ ఈ 11 డేస్ కూడా కాదు, మనం లాంచ్ చేసేంత అంతే ఒక 11 డేస్ అవుతుంది. 11 డేస్లో మనకి 32 ప్లాట్స్ సేల్ అయిపోయినాయి. సో ప్లస్ రెండోది ఏంటంటే ఇందులో ఉన్న ప్లాట్స్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మనకి ఈ కనెక్టివిటీ అనేది ఇప్పుడు మనం ఏదైతే ల్యాండ్, లొకేషన్, లీగాలిటీ, ప్రైస్, అప్రిషియేషన్ అనే 5 ప్రిన్సిపల్స్ మనం ఏదైతే మాట్లాడుకుంటామో, మీరు క్వాలిటీ ఆఫ్ ల్యాండ్ మనం రేపు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ల్యాండ్ క్వాలిటీ చూడండి. ఈ ల్యాండ్ క్వాలిటీ ఇలాంటి ల్యాండ్లో కనుక మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే బిల్డింగ్ లైఫ్ అనేది, కన్స్ట్రక్షన్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ క్వాలిటీ అనేది మనము క్రైటీరియా మీట్ అయిపోయినాం. సెకండ్ వచ్చేసి లొకేషన్. ఇప్పుడు లొకేషన్ వైజ్ చూస్తే మీకు జస్ట్ 1 కిలోమీటర్లో రామోజీ ఫిల్మ్ సిటీ, 8 లైనర్ విజయవాడ హైవే ఉంది. ఇటు నుంచి చూస్తే మీకు 3 కిలోమీటర్లు వచ్చేసి భద్రాచలం హైవే, 4 కిలోమీటర్లో ఓఆర్ఆర్ వస్తుంది. ఇటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 ఉంది, ఇటు వచ్చేసి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 ఇది విజయవాడ హైవేకి. సో ఇంత బెస్ట్ కనెక్టివిటీ మీరు ఏదన్నా చాలా వెంచర్స్లో ఇలా లేదు. సో తర్వాత ఇది వచ్చేసి R1 జోన్ ఉందన్నమాట. జనరల్గా మనకి రెసిడెన్షియల్గా కూడా మనకి 4 జోన్స్ ఉంటాయి, మీకు తెలిసిందే. R1, R2, R3, R4. దాంట్లో R1లో మనకి ఎక్కువ ప్రివిలేజెస్ ఉంటాయి. సో అదొక అడ్వాంటేజ్. ఇది విజ్ఞాన అటానమస్ కాలేజీ. సో మన వెంచర్ నుంచి అది క్లియర్గా కనపడుతుంది. లెస్ దాన్ 2 కిలోమీటర్స్లో ఉంటుంది. చూడండి హ్యాబిటేట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు ఇటువైపు హౌసింగ్ ఉన్నాయి, ఇటు వచ్చేసి మనకి పీస్ఫుల్గా న్యాచురల్ హ్యాబిటేట్ ఉంది. ఇటువైపు చూస్తే మీకు ఇండ్లు ఇవన్నీ ఉన్నాయి. మనకి టెంపుల్ కూడా క్లియర్గా కనపడుతుంది. సో ఇక మనం ఒక మంచి ప్లేస్లో ఇంత ప్రశాంతమైన వాతావరణము, కనెక్టివిటీ బాగుంది, అన్ని రకాలుగా చూసుకుంటే ఇంతకంటే బెస్ట్ ప్లేస్ నేను ఉంటుందని అనుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో ఇది చాలా బెస్ట్. ఇక మనము ఏదైతే లీగాలిటీ నేను చెప్పాను, 1954 నుంచి మనకి లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి కోర్టు కేసులు లేవు, చాలా ప్లెయిన్గా ఉంది. ఇక 4th పాయింట్కి వచ్చేసరికి మనకి ప్రైస్. ఈ ఏరియాలో ఇది చాలా చీప్ ప్రైస్. సో ప్రైస్ ఎప్పుడైనా కూడా మనం ఎంట్రీ పాయింట్ అనేది చాలా తక్కువ ఉండాలి. ప్రైస్ ఎంట్రీ ప్రైస్ అనేది మనకి ఎప్పుడైతే తక్కువ ఉంటేనే మనకి దాని ఫ్యూచర్ అప్రిషియేషన్ కానీ లేదంటే మనకి ఏమంటారు ప్రాఫిటబిలిటీ కానీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలా చూసుకున్నప్పుడు ఈ ఏరియాలో ఏదైతే మనకి రామోజీ ఫిల్మ్ సిటీ సరౌండింగ్ ఏరియాలో ఇది చాలా తక్కువ ప్రైస్. మనది HMD అప్రూవ్డ్ లేఅవుట్ అయినా కూడా
ఇక్కడ మామూలుగా నాన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ కంటే కూడా ప్రైజింగ్ తక్కువ ఉంది. సో ఇది మనకి 4th క్రైటీరియా కూడా మనం మీట్ అయిపోయినాం. సో ఎప్పుడైతే ఎంట్రీ పాయింట్ మనకి తక్కువ ఉంటుందో ప్రైస్, అప్పుడు దీని అప్రిషియేషన్ కూడా ఫాస్ట్గా పెద్దగా ఉంటుంది. సో మనకి 5th పాయింట్ ఏదైతే అప్రిషియేషన్ అంటున్నామో అది కూడా మీట్ అవుతుంది. సో మనం అనుకున్న ల్యాండ్, లొకేషన్, లీగాలిటీ, ప్రైస్, అప్రిషియేషన్ ఈ 5 పాయింట్లు ఈ వెంచర్ 100% మీట్ అయింది. కాబట్టి ఎవరైతే మా కస్టమర్స్ ఉన్నారో 100% ప్రాఫిటబుల్లో ఉంటారు. 4 ఇయర్స్లో 100% ఇది డబుల్ అవుతుంది. ఇది ఎందుకంటే మనము మ్యాజిక్ బ్రిక్స్ కానీ 99 acres కానీ మనం అప్రిషియేషన్ అనాలిసిస్ దీన్ని నేను చేసినప్పుడు ఆ టెంప్లెట్లో ఖచ్చితంగా 4 ఇయర్స్ లోపలనే మీకు డబుల్ అప్రిషియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ కూడా ఆల్రెడీ మేము ఏదైతే చెప్పానో 32 మెంబర్స్లో ఎన్ఆర్ఐస్ దాదాపు 7 ఉన్నారు. వాళ్ళు జస్ట్ మాకు వీడియో కాల్లోనే చూసి మా మీద ఉన్న నమ్మకంతో కొన్నారు. అలాంటి సర్వీసెస్ కూడా మేము ఇస్తాము. జెన్యూన్గా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇక్కడ లేకపోయినా కూడా Form 32A నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రతిదీ మీకు పక్కాగా, లీగల్గా, అథెంటిక్గా, ట్రస్టబుల్గా ఉంటుంది. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మనకి ఈ వెంచర్కి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. వేరే వెంచర్ లింక్స్ కూడా పెట్టాను. నా వాట్సాప్ లింక్ కూడా పెట్టాను. మీరు దాన్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎప్పటికీ నేను అందుబాటులో ఉంటాను. థ్యాంక్ యూ అండి.